మొన్న ఢిల్లీలో ఒక ఫోటో మీకు వైరల్గా సర్క్యులేట్ అవుతుంది. వీడియో కాదండి, ఫోటో. ఏమిటి ఇది అంటే, ఒక రైతు ఒక న్యూస్ పేపర్ చదువుతున్నాడు. ఇతను ఒక కారు మీద కూర్చొని ఈ న్యూస్ పేపర్ చదువుతున్నాడు. ఈ కారు ఏమిటి అంటే మెర్సిడీస్ బెంజ్. అతని పక్కన ఇంకొక రైతు, ఇక్కడ వీఆర్ ఫార్మర్స్ అని చెప్పి రాసి ఉంది. ఈ కారు ధర ఏమిటి అంటే 4 కోట్ల రూపాయలు. అంటే ఒక రైతు వద్ద 4 కోట్ల రూపాయలు వాల్యూ చేసే ఒక మెర్సిడీస్ బెంజ్ కార్. చూడండి, ఆ రోజు మీకు ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు ఈ ఆంధ్రాకు సంబంధించిన చాలామంది రైతు మిత్రులు ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏముందండి, భూములు అమ్ముకుంటున్నారు, ఒక్కొక్కళ్ళు మెర్సిడీస్ బెంజ్ కార్లు కొనుక్కుంటున్నారండి అని చెప్పి ఆ రైతు నాకు చెప్పారు. కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అసలు ఆంధ్ర రాష్ట్రము అనండి తెలంగాణ, ఇక్కడ మీకు బాగా డబ్బున్న రైతులు ఎవరు? ఎందుకంటే చూడండి, రైతు అంటేనే మీకు ఉచిత కరెంటు కదా. సో మీకు 100 ఎకరాలు ఉండొచ్చు, 100 ఎకరాలకు కూడా వీళ్ళు ఉచిత కరెంట్ అనేది ఇస్తున్నారా? అంటే మీకు కెపాసిటీ ఉన్నవాళ్ళు, బాగా డబ్బున్న రైతులు కూడా ఇలాంటి పథకాలను వీళ్ళు వాడుతున్నారా? సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకు చెప్తున్నానంటే, మీకు పంజాబ్కి సంబంధించిన ఈ రైతులు వీళ్ళ నిరసనలు ఇప్పుడు చూడండి, సంయుక్త కిసాన్ మోర్చా అంటారు. 150 రైతు సంఘాలు, పంజాబ్, హర్యానా, అలాగే ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాలు. సో వీళ్లకు సంబంధించిన 150 రైతు సంఘాలు ఇవాళ ఢిల్లీ వద్ద ఉన్నారు. అంటే ఢిల్లీకి అవుట్స్కర్ట్స్లో ఉన్నారు. ఎవరైనా మిత్రులు ఢిల్లీ వెళితే దగ్గర 4 గంటల నుంచి 6 గంటల సేపు మీకు అక్కడ డిలే అవుతుందండి. మీరు ఢిల్లీలోకి వెళ్ళడానికి ఆ ట్రాఫిక్ దాటుకొని మీరు మీ పనులు చేసుకోవడానికి, అందుకే ఒక ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను, దగ్గర 6 గంటల సేపు డిలే అనేది ఉంది. ఇది ఢిల్లీలో ఉండే మిత్రులు నాకు పంపించిన రిపోర్ట్. అలాగే కిసాన్ మజ్దూర్ మోర్చా అని చెప్పి ఇంకొక సంఘం, వీళ్ళు ఏకంగా 250 మంది యూనియన్స్ని కలుపుకొని వీళ్ళు ఇవాళ లిటరల్గా ఢిల్లీ వద్ద చాలా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా రైతులేనా? అందులో ఏంటంటే ఫ్రెండ్స్ గమనించండి, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, మేము నాన్ పొలిటికల్. ఇప్పుడు 2020, 2021 అన్నారనుకోండి, అది పొలిటికలీ మోటివేటెడ్ ప్రొటెస్టులు. అంటే ప్రభుత్వము ఒక 4 ఫార్మర్స్ బిల్లు తీసుకురావాలి అంటే దానికి వ్యతిరేకంగా వీళ్ళు పోరాటాలు చేశారు. ఫైనల్గా వీళ్ళు విత్డ్రా చేసుకున్నారు. ఈ 4 బిల్స్ని కూడా వీళ్ళు ఏం చేశారు, విత్డ్రా చేశారు. ఇవాళ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, మా పోరాటాలు పొలిటికల్గా కాదు. ఎందుకు? అప్పుడు ఖాళిస్తాన్ మూమెంట్ అన్నారు. కెనడాలో ఉండే మీకు ఈ బాగా డబ్బున్న వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన ఏజెంట్లు, వాళ్ళ బంధువులుగా ఉండే రైతులు. సో పొలిటికల్గా వీళ్ళు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి వీళ్ళు అంతంత పెద్ద ప్రొటెస్టులు 2021లో చేశారు. ఇవాళ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, అలాంటిది ఏదీ లేదండి, పొలిటికల్ మోటివ్ అనేది మాకు లేదు, మా రైతుల కోసరము, మా రైతుల జీవన విధానం బాగుండడానికి, మా జీవితాలు బాగుపడడానికి మేము ఈ పోరాటాలు చేస్తున్నాము. ఏంటి? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్తో భారత్కు ఉన్న ఈ సంబంధాలు, ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనండి, అగ్రిమెంట్లు, వీటిని క్యాన్సిల్ చేయండి. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో మనకి మెంబర్షిప్పే వద్దు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. అలాగే ఇప్పుడు చూడండి, మీకు యూఏఈతో మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది. వాళ్ళు మనకి పెట్రోల్ పంపించవచ్చు, మనము దానికి ఒక బార్టర్ స్కీమ్లో మీ బిస్కెట్లు అనండి, చాక్లెట్లు అనండి, లేదా ముడి సరుకు అనండి, మీకు ప్రతిరోజు వాడే సరుకులు, సో వీటిని మీరు ఎక్స్పోర్ట్స్ చేయొచ్చు. బార్టర్ స్కీమ్లో మీకు బ్యాలెన్స్ అయిపోతుంది. ఇవన్నీ మనకు వద్దండి, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వద్దు, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్తో మనకి ఎటువంటి ఒప్పందాలు వద్దు, మనకి ఇలాంటి లావాదేవీలే వద్దని చెప్పి వీళ్ళు ఇవాళ డిమాండ్ చేస్తున్నారు. సో ఇదంతా మీరు గమనించారనుకోండి, మినిమం సపోర్ట్ ప్రైస్ అని చెప్పి మాట్లాడుతున్నాం, చూసారా? సో ఇప్పుడు ఎంఎస్పి ఏదైతే మనం మాట్లాడుతున్నామో, ఎంఎస్పి విషయంలో మీకు భారతదేశంలో ఉండే రైతు సంఘాలు అందరూ పోరాటాలు చేస్తున్నారా? లేదు కదా. ఒక పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాలకు సంబంధించిన రైతులు. ఎందుకు తెలంగాణ రైతులు, ఆంధ్రప్రదేశ్ రైతులు ఈ పోరాటంలో పాలు పంచుకోవడం లేదు అంటే, మీరు గమనించారనుకోండి, ఎక్కడైతే ప్రభుత్వము వీళ్ళ యొక్క పంటను, అంటే ఈ మినిమం సపోర్ట్ ప్రైజ్ని ఏదైతే మాట్లాడుతున్నామో, ఒక బియ్యము అనండి, చెరుకు అనండి, గోధుమ అనండి, వీటిని ప్రభుత్వం కొంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ కొని దాన్ని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇక్కడ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, మాకు ఎంత కరువు వచ్చినా,
ఎంత క్లిష్ట పరిస్థితి వచ్చినా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి అనుకోండి, మినిమం ఒక ప్రైజ్ అనేది మాకు పెట్టండి. సో ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా ప్రభుత్వము ఈ ధరకే మా దగ్గర మీకు ఈ పంట అనేది కొనాలి. మీరు ఐదర్ బియ్యము అనండి, గోధుమ అనండి, చెరుకు అనండి. మీకు ఎందుకంటే ఈథనాల్ అని మాట్లాడుతున్నారు కదా, చెరుకు నుంచే కదా మీరు ఈథనాల్ తీస్తారు. కాబట్టి మాకు ఒక మినిమం ప్రైజింగ్ అనేది పెట్టండి అంటే ఇది జరిగే పనేనా? అలా ఉండదు కదండి. మీకు సప్లై అండ్ డిమాండ్ అని ఉంటుంది. మీకు ప్రపంచ స్థాయిలో గోధుమ ధర ఎంత, భారత్లో గోధుమ ధర ఎంత, ఇలాగ మనము కొని రైతుల దగ్గర కొని అమ్ముతున్నప్పుడు ప్రభుత్వము నష్టపోతుందా? మీకు రైతుల బాగు అని చెప్పి ఇవాళ మీరు నేను ట్యాక్స్ కడుతున్నామండి. మీకు ఎన్ని ఉచిత పథకాలు ఉన్నాయి? సో ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఒక 50,000 కోట్లు మేము పలానా పథకానికి ఖర్చు పెట్టామండి అంటే ఇది గవర్నమెంట్ డబ్బులు కాదు కదా, మీరు నేను కడుతున్న ట్యాక్స్. ఈ ట్యాక్స్ డబ్బులను తీసుకువెళ్ళి వీళ్ళు రైతులు అంటూ వాళ్ళకి ఉచితంగా ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు ఇంత భారం, ఒక ట్యాక్స్ పేర్కి ఇంత భారం పడినప్పుడు వాడికి కూడా ప్రభుత్వం జవాబు చెప్పాలి కదా. కాబట్టి రైతులను మేము సేవ్ చేస్తున్నామని చెప్పి మీ ఖజానాను మీరు ఖాళీ చేశారనుకోండి, రేపు ఇన్ని లక్షల మంది, కోట్ల మంది ఉంటారు, వీళ్ళందరికీ మీరు జవాబు చెప్పాలి కదా. ప్రపంచ స్థాయిలో మీకు ఎన్నో దేశాలు ఇలాగే కుప్పకూలిపోయాయి. వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఎలా కుప్పకూలిందంటే ఈ ఉచితాలు ఇవ్వడము, మీకు రైతులను ఆదుకుంటున్నాము అని చెప్పి వీళ్ళ ఖజానాలో ఉన్న డబ్బునంతా ఖర్చు పెట్టి ఫైనల్గా ప్రజలు మాకు ఎలాగా ట్యాక్స్ పేర్స్ మేమున్నాం కదా, మరి మా గురించి ఆలోచించవా అంటే ఆలోచించే పరిస్థితే లేదు. ఇవాళ మీకు ఒక్క భారత్లో, ఢిల్లీలో ఇలాగా రైతులు ప్రొటెస్టులు చేస్తున్నారు అంటే కాదు ఫ్రెండ్స్, వరల్డ్ వైడ్. ఒక వీడియోలో మాట్లాడాను మొన్న, స్పెయిన్లో చూడండి, మీకు 7 లక్షల లీటర్ల మీకు గ్రేప్ వైన్ అండి. ఒక రైతు లిటరల్గా రోడ్డు మీదకి వచ్చి ఈ మొత్తము గ్రేప్ వైన్ని మీకు నేలపాలు చేశాడు, మొత్తము విడిచిపెట్టాడు. ఏంటి, స్పెయిన్లో ఇవాళ రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీలు ప్రభుత్వాలు ఆపేస్తున్నారు. ఒక్క స్పెయిన్ కాదు, యూరోప్ మొత్తం ఇదే ట్రెండ్. జర్మనీలో ఇదే పరిస్థితి. ఇక మీదట మేము మీకు సబ్సిడీస్ ఇవ్వము. మరి యుక్రెయిన్ వార్లో వాళ్ళకి కావలసిన ఫండింగ్, ఆయుధాలు మీరు ఎలా ఇస్తున్నారు? మా రైతులను మీరు ఆదుకోరు, కానీ యుద్ధానికి మాత్రం ఇంతంత డబ్బులు ఎలా ఖర్చు పెడతారు? ఇది కరెక్ట్ కాదు కదా. ఇది మీకు యూరోప్లో ఉండే రైతులు అడుగుతున్నారు. ఇక్కడ విషయం ఏమిటి, ఒక స్టేజ్లో రైతులు వ్యవసాయము చెయ్యకూడదు. ఇవాళ భారత్లో ఇదే ట్రెండ్ అండి. ఇప్పుడు ఉన్న జనరేషన్ వాళ్ళు మాత్రమే మీకు వ్యవసాయం చేస్తున్నారు. ఇంకొక 20 ఏళ్ళు అయ్యిందనుకోండి, మీకు వాళ్ళ తరువాత వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎవరూ కూడా వ్యవసాయం చేయడానికి ఇష్టపడడం లేదు. వీళ్ళందరూ కూడా నగరాలకు వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు. ఆ పరిస్థితిలో మీకు ఏమవుతుంది, ఈ వ్యవసాయ భూములంతా కూడా కార్పొరేట్ కంపెనీస్ చేతికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక రైతున్నాడు, పురుగుల మందు కొడతాడు. ఈ పురుగుల మందు అనండి, ఫర్టిలైజర్స్ అనండి, ఇతను ఎక్కడ కొంటాడు? ఒక షాప్లోకి వెళ్ళి కొంటాడు. ఆ షాపులో ఈ మందులు ఎవరు అమ్ముతారు? ఒక కార్పొరేట్ కంపెనీ అమ్ముతుంది. మరి అదే కార్పొరేట్ కంపెనీ ఈ రైతు భూమిని అతను కొనుక్కున్నాడు అనుకోండి, కొన్ని వేల ఎకరాలు వీళ్ళు వ్యాపారం చేయడానికి, వాళ్ళు అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం అనొచ్చు, లేదా మీకు ఇన్ఫ్రా డెవలప్ చేయడానికి వీళ్ళు కొనుక్కోవచ్చు. అప్పుడు పరిస్థితి ఏంటి? ఇదే ఇవాళ యూరోప్లో జరుగుతుంది. రైతులు ఇక మీదట వ్యవసాయం చేయడము వేస్ట్, ఈ భూములనంతా మా కార్పొరేట్ కంపెనీస్కి అమ్మేయండి, మీరు ఇక వ్యవసాయం చెయ్యకండి అని చెప్పి పెద్ద పెద్ద సంస్థలు, యుక్రెయిన్ యుద్ధానికి ప్రాథమిక కారణం ఇదేనండి. 60,000కు పైగా హెక్టార్ల భూమి మీకు ఒక్కొక్క కంపెనీ కొనుక్కోవడానికి జెలెన్స్కీకి అడ్వాన్సులు ఇచ్చి ఉన్నారు. కాబట్టే యుద్ధం ఇంతలా కొనసాగుతుంది. మరి ఇదే పరిస్థితి మీకు రైతులకు వచ్చిందనుకోండి భారత్లో, అప్పుడు ఏం చేస్తారు? ప్రభుత్వాలు ఇన్ని ఉచిత పథకాలు పెట్టారు, కానీ రైతులు ఏమంటారు? మేము వ్యవసాయం చెయ్యలేమండి. ఏంటి, మీకు ప్రతి నెల 6,000 రూపాయలు వీళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో వేసినా కూడా ఏమంటున్నారు? మాకు పెన్షన్లు కావాలి. ఎలా తెలుస్తుందండి పేద రైతు ఎవరు, ద రిచెస్ట్ ఫార్మర్ ఎవరు, ఎలా తెలుస్తుంది? సో వీళ్ళందరికీ మీరు పెన్షన్లు ఇచ్చుకుంటూ పోయారనుకోండి, ఒక 100 ఎకరాలు ఉండే ఆసామికి మీరు ఇలా ఉచిత కరెంటు, ఇలాగ పెన్షన్లోని ఇచ్చారు అనుకోండి, ట్యాక్స్ కట్టే వాళ్ళ పరిస్థితి ఏంటండి? సో ఇదంతా మీరు చూసారనుకోండి, ఇది పొలిటికల్ కాదు అని వీళ్ళు మాట్లాడుతున్నారు. 4 కోట్ల రూపాయలు విలువ చేసే ఒక కారులో ఒక రైతు కూర్చొని నాకు ఈ సదుపాయాలంతా కావాలి, ప్రభుత్వం నేను చెప్పినట్టు వినాలి అంటే మీరు నేను ఒప్పుకుంటామా? ఒక పెద్ద క్యారవాన్ అండి,
30 లక్షల రూపాయలు విలువ చేసే క్యారవాన్, 6 నెలలకి కావలసిన సరుకులతో వచ్చిన ఒక క్యారవాన్. అంటే వీళ్ళు ఎంత పెద్ద ప్లానింగ్లో ఉన్నారో చూడండి. మరి ఇలా చూసినప్పుడు ఢిల్లీలో ఈ రైతులు, బాగా డబ్బున్న రైతులు, వీళ్ళు చేస్తున్న ఈ నిరసనలు మీరు ఎలా చూస్తున్నారు? ఇందులో చాలా చాలా తేడాలు ఉన్నాయి. ఇది పొలిటికల్ కాదు అని వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే మీరు ఒప్పుకుంటారా? తెలంగాణ, ఆంధ్రాలో ఇలాగ డబ్బున్న రిచెస్ట్ రైతులు ఎంతమంది ఉన్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.